హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా మంది అభిమానులు గెలుచుకున్నారు, ఆదర అభిమానులు ప్రేమలు గెలుచుకొని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి అందరు మన్ననలు పొందిన జోగిని భవాని గారు. సో ముఖ్యంగా చాలా సుపరిచితము, చాలా మంది ప్రేమను గెలుచుకున్నారు. సో అలాగే మనతో పాటు ఈ రోజు ఉన్నారు కాబట్టి తన గురించి అలాగే ఆషాఢ మాసం గురించి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఆషాఢ మాసంలో మీ బోనాల గురించి కూడా తెలుసుకుందాము. సో ముందుగా మీ గురించి చెప్పండి. అందరికి శనార్థి. నా పేరు జోగిని భవాని మాత. నేను మాది జనగాం జిల్లా, మాది పాలకుర్తి. నేను వేములవాడ నా పుట్టినిల్లుగా భావించుకొని ఇక్కడ ఎప్పటి నుంచో స్వామివారి సేవలో ఉంటున్నాను. నేను జోగినిగా నాకు తెలియని వయసు నుంచే నేను అమ్మవారి సేవలో ఉన్నాను. అంటే జోగినిగా ఎప్పుడు తీసుకున్నా, అంటే తెలిసిన వయసునప్పటి నుంచే జోగినిగా తీసుకున్నారు? సంవత్సరాలు అవుతుంది జోగినిగా? ఇప్పుడు ఒక 26 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాలు అప్పటి నుంచి. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు నా వయసు 37. అంటే 26 సంవత్సరాల నుంచి జోగినిగా అంటే చాలా అసలు ఏళ్ళు, చాలా అనుభవం ఉంది చిన్నప్పటి నుంచి. అంటే ఫ్యామిలీలో ఎవరైనా జోగిని ఎత్తుకునే వాళ్ళ? లేదు. ఫస్ట్ ముందుగా మీరే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందులో మీరు ఫేస్ చేసిన ఏంటి కొన్ని? అంటే ఫేస్ చేయడం అంటే జోగినిగా అమ్మవారి పరంగా చాలా ఎదుర్కొన్నాను. మనుషుల నుంచి అంటే దేవుడు అని ఫస్ట్ నమ్మరు కాబట్టి అవి ఎదుర్కొన్నాను. తర్వాత చీర కట్టి ఈ వేషధారణలో ఉన్నా కాబట్టి వాటి నుంచి కూడా నాకు కొన్ని చాలా జరిగినాయి. చాలా అంటే అందులో మాకు ఒక 2-3 చెప్పండి. ఏం జరిగింది? ఇప్పుడు జోగినిగా అంటే మామూలు విషయం కాదు. సో సాక్షాత్తు అమ్మవారే మన దగ్గర ఉన్నవాటి స్వామివారు. సో ఏమన్నా మనకి మంచి ఎక్స్పీరియన్స్, స్వామివారు మనని ఏ విధంగా దీవిస్తారు, ఇలా ఎప్పుడైనా కనిపిస్తారా? సో ఏమైనా చెప్తారా? అంటే ఈ కలియుగంలో కనిపించడం అనేది కనిపిస్తారు అని నేను చెప్పలేను. కాకపోతే నాకు స్వామివారితో కళలో గాని లేకపోతే ఎవరో నాతో మాట్లాడినట్టుగా అనిపించడం గాని అలాంటివి జరుగుతూ ఉంటాయి. నా పక్కన ఎవరో కూర్చున్నట్టుగా, నా ముందు ఎవరో ఉన్నట్టుగా నేను భావన పొందుతాను. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అప్పుడు అట్లా వచ్చినప్పుడు మీ అలాంటప్పుడు నేను కొంచెం మత్తుగా కొంచెం అంటే ఈ బాహ్య ప్రపంచం కొంచెం నాకు అర్థం కానట్టుగా ఉంటది. అంతేనా? కానీ నేను విన్నాను మీరు ఇంకా జోగినిగా ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి చాలా రకాల సమస్యలతో వస్తుంటారట. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మీరు సమస్యకి పరిష్కారం కూడా చూపిస్తారంట. సో నిజమేనా? అది ఎంతవరకు నిజం? వస్తారు కానీ ఆ టైంలో అది ఆమె చూసుకుంటది, అది నాకంత అమ్మవారే చూసుకుంటారు. సో ఏదున్నా మీరు ఉండరు, మొత్తం సాక్షాత్ అమ్మవారి అమ్మని మాట్లాడుతుంది మీరు కాబట్టి కదా నా దగ్గరికి వచ్చేది, లేకపోతే నాతోనే వాళ్ళకి పని. అవును. సో ఆషాఢ మాసంలో వేములవాడకు రావడం గల కారణాలు ఏంటి? ఆషాఢ మాసంలో అనేది ఏం లేదు. నేను ఎక్కువ కార్తీక మాసము భవాని మాత టైంలో ఎప్పుడైనా ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడే భవాని మాతను నిలిపేది. ఇప్పుడు ఊర్లో కూడా అందరికి అమ్మవారి అనుగ్రహం ఉండాలనేసి నేను ఊర్లో కూడా ఇప్పుడు అక్కడే అమ్మవారిని నవరాత్రులు స్టార్ట్ చేశాను. అయితే వేములవాడకి నేను శ్రావణం ఎండింగ్ లో వచ్చి మళ్ళీ జనవరి స్టార్టింగ్ లో ఇంటికి పోయేదాన్ని. అప్పుడు వచ్చి శ్రావణం వచ్చి మళ్ళీ జనవరి స్టార్టింగ్ లో మరి ఇంటికి దాదాపుగా 3-4 months ఉండే ఇక్కడే ఉండి స్వామి సేవల్లోనే ఉండేదాన్ని, జోగెత్తేదాన్ని, ఇక్కడే ఆయన కార్యక్రమాలన్నీ ముగించుకొని పోయేదాన్ని. అయితే ఆషాఢ మాసంలో ఇక్కడ కూడా బోనాల పండుగ ఉంది. దానికి నన్ను ఎక్కువ అభిమానించే ఇంకా నాకు దగ్గర వాళ్ళు అమ్మ ఒకసారి బోనాల పండుగకి రావాలని ప్రతి సంవత్సరం ఆహ్వానించినట్టు ఈ సంవత్సరం కూడా ఆహ్వానించారు కదా, అందుకే వచ్చాను. సో ఈసారి ఎట్లా ఆహ్వానించారు కాబట్టి మీరు ఇప్పుడు జోగినిగా ఉండి బోనం తీసుకుంటారు కదా, అప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తారు, ఎలాంటి ఆచారాలు ఉంటాయి? మేము బోనాలు స్టార్ట్ అవుతాయి అనే ముందు నుంచే మాకు ఒక తెలియని ఉత్సాహం ఉంటది. అమ్మవారి సేవలో ముందుకెళ్ళాలి అనేది ఒకటి. నేనైతే పొద్దున్నే స్నానం చేసుకొని కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసుకొని మంచి మడితో అంటే మనకు తెలిసినంత వరకు మా బ్రాహ్మణ్స్ ఉండే మడి అనే అంతా ఎట్లాగూ ఇప్పుడు మీరు అమ్మవారు కాబట్టి మడియే. అయితే ఆ శుచి శుభ్రతతో నుండి మట్టి కుండ తీసుకొచ్చి బోనం వండి అందులో పసుపన్నం గాని లేకపోతే పరవన్నం గాని అమ్మవారికి కావలసిన పదార్థాలు పూరీలు, బూరెలు, బెల్లంతో తయారు చేసిన పిండి వంటలు గాని, పచ్చి పులుసు, పచ్చగూర అవన్నీ చేసి
అమ్మవారికి అవన్నీ నైవేద్యం తయారు చేసుకొని మేము అమ్మవారి గుడికి డప్పు చప్పులతోటి రంగరంగ వైభవంగా అమ్మవారికి మేము బోనం తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమన్నా మనకి అమ్మవారు వస్తారా మన పైకి? అమ్మవారు ఉంటది కదా, పైన ఉంటారు, అమ్మవారి మీదనే ఉంటారు. కాకపోతే వీధిలో అమ్మవారి బోనం తీసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళేటప్పుడు 24 గంటల మీద ఉంటదని మాత్రం కాదు, అమ్మ నిఘా ఉంటది, నిఘా చూస్తుంటారు అమ్మవారు ఏం చేస్తున్నాం, ఎలా వెళ్తున్నాము అనేది కంప్లీట్ గా ఆమె ఉత్సాహం మన మీద అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎట్లా అమ్మవారు కదా, మీ పైన అమ్మవారు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు మనలోనే ఉంటారు, అమ్మవారే మనల్ని నడిపిస్తుంటారు కదా. అప్పుడు ఏమన్నా అంటే భక్తులు ఉంటారు కదా, అడుగుతారా? ఇప్పుడు చాలా మంది కూడా సమస్యలు ఉంటాయి, ఆ టైంలో ఏమన్నా వచ్చి అడగ బోనం ఎత్తే ముందైనా గానీ బోనం అక్కడ అమ్మవారికి సన్నిధికి తీసుకుపోయినప్పుడు గానీ అమ్మవారు ఒంటి మీదకి రావడం జరుగుతుంది. భక్తులు ఎలా ఉందమ్మా పండుగ, మంచిగా జరుగుతుందా, మరి అందరికి బాగుంటుందా అది అని అన్ని అడుగుతారు. చెప్తారా? అంటే అప్పుడు ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది చేయాలి, ఈ కార్యక్రమాలు చేయాలి అన్ని మొత్తం కంప్లీట్ ఎలాంటి క్వశ్చన్స్ ఎవరు ఏది అడిగినా దానికి సమాధానం చెప్తారు. జోగు ఎత్తడం అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న ఆచారం ఏంటి? చాలా మందికి జోగు ఎత్తడము, జోగిని అంటే కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే ఏంటి జోగు ఎత్తడం అంటే ఏంటి? జోగెత్తడం అనేది ఇప్పుడు వచ్చింది కాదు, అది రేణుకెళ్ళమ్మ అప్పటి నుంచి అమ్మవారు తన కొడుకు పెట్టే బాధల్ని భరించలేక అమ్మ ఏ రూపం ధరించుకుంటే నేను బయటకు వెళ్ళగలుగుతా, నేను దాచుకోగలుగుతా, నా కొడుక్కి నేను ఆ 24 సంవత్సరాలు టైం వచ్చే వరకు నేను కనబడకుండా గానీ లేకపోతే నేను దొరకకుండా ఉండడానికి నేను ఏ అవతారం వేసుకుంటే నేను సేఫ్ ఉండగలుగుతా అని అమ్మ ఆలోచించుకొని చూసుకున్నప్పుడు జోగిని అవతారం వచ్చింది. జోగిని అవతారం వచ్చిన తర్వాత అమ్మ ధరించుకొని అదే అవతారం ఎత్తుకొని అమ్మ అందరి ఇళ్లకు పోవడం, జోగడగడం, నన్ను దాసుకోండి అని చెప్పడం, అట్లా అమ్మ జోగి అవతారం ఎత్తింది కాబట్టి అప్పటి నుంచే జోగిని అనేది ఉంది. అమ్మనే సాక్షాత్ జోగిని, అమ్మవారే జోగిని. ఇదిలుగా ఆమె ఈ యొక్క నా బిడ్డలు నా రూపం ఇంకా ఉండాలని ఆమె ఉంచుకుంటుంది, కంటిన్యూగా కొనసాగాలి, ఇది ఇంతటితో ఆగిపోవద్దు, ఎప్పటికెళ్ళ కాలం ఇలాగే కొనసాగిస్తూనే ఉన్నారు. సో సూపర్. సో రాజరాజేశ్వర స్వామిపై ఉన్న మీకు భక్తి ఎలా వచ్చింది? ఇప్పుడు వెమ్లవాడ అనగానే మనకు స్వామివారు గుర్తుకొస్తారు, చాలా ఫేమస్, ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు, ఎంతో నమ్మకం కొలుస్తుంటారు. సో మీకు ఎలా వచ్చింది భక్తి? రాజన్న దేవుడు ఇప్పుడు మన తెలంగాణలో గొప్ప పండగ అంటే మేడారం. అవును, మేడారం సమ్మక్క తల్లి అసలు మా ఇంట్లో పూజ. మాది కమ్యూనిస్ట్ పార్టీ, అసలు దేవుళ్ళనే మొక్కరు మా ఇంట్లో. కాకపోతే సమ్మక్క అనేది బాగా అన్నమాట, ఊర్లో గాని అక్కడ గాని. ఫస్ట్ నా మీదకి ఆవాహన జరిగింది ఎవరు అని అంటే సమ్మక్క తల్లి. అయితే అమ్మవారి దగ్గరికి మేము 2 జాతరలు అట్లా నేను వెళ్ళిన తర్వాత నాకు ఆరోగ్యంలో ఇబ్బంది ఉండేది, ఫస్ట్ నుంచి ఆరోగ్యం ఇబ్బంది ఉండేది. అమ్మవారు వచ్చినాక కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ రాజన్నతో కూడా కొంచెం ప్రాబ్లం అయింది. మా వేములవాడ రాజన్నతో ప్రాబ్లం అయిన తర్వాత ఇదేంటి అని చెప్పాను అన్నప్పుడు అమ్మవారు వచ్చి మొదలు నా దగ్గరికి రావడానికి ముందు వేములవాడకు పోయి నా దగ్గరికి రావాలి అని అమ్మ చెప్పడంతో నేను ఒంటరి పోరాటమే కాబట్టి రాజన్న దగ్గర కూడా నేను. అయితే రాజన్న స్వామి ఎలా అంటే నేను తనకి కావాలని స్వామి నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ నువ్వు నా సేవ చేయాలి, నా దగ్గర ఉండాలి అని అన్నప్పుడు నేను 3 సంవత్సరాలు ఇక్కడే ఉండి సేవ చేసిన. 3 సంవత్సరాలు స్వామివారి సేవ చేసుకుంటూ ఉదయాన్నే 3 గంటలకు అట్లా లేచి గుండంలో స్నానం చేసి స్వామివారి లింగానికి అభిషేకం చేసుకొని పోషమ్మ తల్లి దగ్గరికి పోయి అమ్మవారికి ఇట్లా అన్ని అభిషేకాలు చేసుకొని స్వామివారి సేవలోనే ఉండి భిక్షం కూడా ఎత్తారా? భిక్షం ఎత్తి ఆ వచ్చిన వాటితోటే నేను కాలం గడపడం జరిగింది. ఓన్లీ భిక్షాటనతో అట్లా నేను స్వామివారిలోకి బాగా అదైపోయాను. కానీ అందరూ స్వామి వారిని మనసులో నింపుకుంటే స్వామి నన్ను మనసులో నింపుకున్నాడు అనేది కొంచెం ఉంటుంది దేవుడి నా అదృష్టంగా అట్లనే నేను ఫీల్ అవుతా, నేను స్వామి బిడ్డనే అని ఫీల్ అవుతా. నేను ఉండాలి భక్తి. నిజంగా చెప్పాలంటే మన రాజరాజేశ్వర స్వామి అంటే కొన్ని కోట్ల మంది, అసలు కోట్లు లెక్క. రాజన్న అంటే కొలిసే దేవుడు అని కాదు, ఇంటి పెద్దలాగా మనకి చాలా గొప్ప దేవుడు. ఇంకా చెప్పడానికి ఆయన గురించి చెప్పడానికి మాటలు లేవు. అందరూ రాజన్నని మనసు నిండా నింపుకుంటారు, ఆయన తండ్రి అని ఫీల్ అవుతారు అంత. కానీ నా తండ్రి అని నేను ఇంకెక్కువ ఫీల్ అవుతా, నా మటుకు నేను అట్లా ఫీల్ అవుతా. అది వాస్తవమైన ముచ్చట. స్వామి మనసులో కూడా నేను ఉన్నాను ఫీల్ అవుతా. సో ఇప్పుడు మీరు జోగి ఎత్తుతారు కాబట్టి ఏమైనా మార్పులు వచ్చినాయా జోగి ఎత్తడం వల్ల మీ లైఫ్ లో? స్టార్టింగ్ లో చాలా అవమానాలు పడ్డాను, చాలా అవమానాలు. ఎట్లా అంటే జోగెత్తడానికి పోయినప్పుడు ఇట్లా నీకేమైంది, మంచిగా ఉన్నావు కదా, చూడ్డానికి ఇట్లా అంత బానే ఉన్నావు కదా, నువ్వు జోగెత్తడం ఏంది,
గుడి మీద కూర్చొని నేను భిక్షాటన చేసినప్పుడు కూడా నన్ను అవమానంగా చూడడం జరిగేది. పక్కన కూడా ఎవరు తాకడానికి కూడా ఇష్టపడకనట్టుగా అసహించుకునేలాగా కూడా ఉండేది. లైన్ లో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గానీ ఇట్లా కొంచెం అమ్మ తాకొద్దు అనే చిదరింపులు కూడా నేను ఎదుర్కొన్నాను. చాలా నరకం చూసిన. తర్వాత నేను జోగెత్తిన తర్వాత వచ్చిన వాటితోటి నేను వంట చేపించి కానీ అందరిని పిలిచి భోజనాలు పెట్టడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. మేము స్వార్థం లేకుండా చేస్తుంది అనేది అందరికి అర్థమైన తర్వాత నన్ను కొంచెం కొంచెం ప్రేమించడం జరిగింది. మళ్ళీ ఒకటి నా మీద ఉన్న అమ్మవారి సంకల్పానికి కూడా అందరూ ఆదరించడం జరిగింది. ఇప్పుడు మీరు జోగెత్తడం వల్ల నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నా అన్నారు కదా, మరి ఇప్పుడు కూడా అదే జోగి చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నదైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి జోగి ఎత్తడం వల్లనే కాదు, టోటల్ శివశక్తి జోగిని వ్యవస్థలో అవమానాలు చాలా ఉంటాయి. అందరికీ ఉంటాయి, కాకపోతే ఉన్నాయి అంతే, ఇంకా లేవు అని చెప్పలేదు. కనుమరుగు కావా ఇలాగే కొనసాగుతుందా? అందరి మనసులలో ఇప్పుడు అమ్మవారు ఒంటి మీద ఉంది. అమ్మవారు ఒంటి మీద ఉన్న తర్వాత ఈమెను మొక్కితే, ఈమెను అడిగితే, ఈమె వీళ్ళు బొట్టు పెడితే మాకు మంచి జరుగుతుంది అనుకున్న ఈ జనమే మమ్మల్ని చీదరించుకున్నప్పుడు, ఏదన్నా మమ్మల్ని మాట జారినప్పుడు ఇట్లా అదే అమ్మవారు వాళ్ళని ఇబ్బంది కొంచెం ఇప్పుడు తన బిడ్డనేమన్నా అన్నప్పుడు అమ్మ కోపం వస్తుంది కదా, వచ్చినప్పుడు మరి మేము ఆమెను అన్నం కాబట్టే కదా మాకు ఈ చిన్న సమస్య వచ్చింది అని అట్లా అనుకోరు. వీళ్ళతో నిలబెట్టుకున్నాం కదా, వాళ్ళు మాకేమో చేశారు. నెత్తిలేయడం బాగా అలవాటు అయిపోయింది. అదే కొంచెం మారాలి సమాజం అనేది. అందరు మనము ఆయన భక్తులమే, ఆయనను కొలిచినట్టే మనల్ని కూడా చూడాలి కొంచెం. ఇప్పటికీ కూడా కొన్ని చాలా మంది అవమానాలు, కాకపోతే ఇంకా అప్పట్లో ఘోరంగా ఉండేది. మీరే శాపనార్థాలు పెట్టారు కూడా అంటారు కదా, శాపనార్థాలు పెట్టారు కాబట్టి మాకు ఇలా జరిగింది. అదే ఇప్పుడు మంచి చేసే అమ్మవారి బిడ్డను ఏమన్నా అంటే అమ్మ కోపం వచ్చింది కావచ్చు, మరి క్షమాపణ చెప్పి మేము జారిన మాటను వెనక్కి తీసుకుంటామని మాత్రం ఎవరు అనుకోరు. మాదే కరెక్ట్ అనే ఆలోచనలోనే ఉంటారు. వాళ్ళని ఏమనద్దు, కొంచెము చిన్న చూపు చూస్తారు, మాదే కరెక్ట్ అనే ఆలోచనలోనే ఉంటారు. సరే ఉండని, అట్లా మేము అయినా ఎవరిని మేము ఎందుకంటే అమ్మ స్థానంలో ఉన్నాం కాబట్టి అందరినీ దీవించాలి, అందరి మేలు కోరుకోవాలి, అందరు బాగుండాలని కోరుకోవడం కోసమే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. అలాంటప్పుడు మేము ఎవరి గురించి ఏమనడానికి లేదు, సేవలో ముందుకెళ్ళడమే. ఆషాఢ మాసంలోనే చాలా మంది బోనాలు తీస్తుంటారు, ముఖ్యంగా జోగులు ఇంకెక్కువ తీస్తుంటారు. అసలు ఎందుకు తీస్తారు ఆషాఢ మాసంలోని? ఆషాఢ మాసంలో బోనాలు తీయడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారము. మళ్ళీ పట్టణాల్లో గానీ ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ లో బాగా, హైదరాబాద్ అంటే బోనాలు అంటేనే ఫేమస్. అన్ని సిటీ అనే ఇప్పుడు అన్నిట్లలో ఆషాఢ మాసంలో, పల్లెటూర్లలో శ్రావణంలో చేస్తారు. అంటే 2 నెలల పండగ ఇది బోనాల పండుగ. ఆషాఢంలోనే బోనం ఎందుకు తీస్తారు అని అంటే, ఆషాఢ మాసంలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాలు స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న మొలకలు అవి వాతావరణం అంతా పచ్చబడుతుంది. మళ్ళీ చిన్న చిన్న క్రిములు, కీటకాలు అనేటివి కూడా వస్తాయి. వాటి వల్ల అందరికి అనారోగ్యం సమస్యలు వస్తాయి. కాబట్టి అప్పుడు అమ్మ మమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడంటే వైద్య సౌకర్యం ఉంది, అప్పుడు ఆ రోజులలో లేదు కాబట్టి అప్పుడు అమ్మనే ప్రార్థించారు. ఇప్పుడైనా అమ్మనే, అప్పుడైనా అమ్మనే. కాకపోతే అప్పుడు అమ్మ సత్యయుగం ఉంది కాబట్టి అమ్మమ్మ ఏదైనా తను డైరెక్ట్ గా చూసుకున్నదా కాబట్టి అప్పుడు అన్ని నిదర్శనాలు ఉన్నాయి కాబట్టి అదే సాంప్రదాయం ఇప్పుడు నడుస్తుంది. అమ్మ మనని కాపాడుతుంది. ఆ టైంలో అమ్మకి బోనం అనేది మనం ఏం చేసినా తక్కువనే. అమ్మకి బ్రహ్మాండాన్ని కాపాడే ఆ బ్రహ్మాండ నాయకి ఎన్ని పెట్టినా తక్కువనే. ఆమె పెడుతున్నాం. అయితే అంత పెద్ద గొప్ప తల్లికి మనం ఏం పెట్టలేము కాబట్టి ఆమెకు మట్టి పాత్రలో మట్టి కుండ తీసుకొచ్చి మట్టి కుండలో బోనం వండి అమ్మకు సమర్పించడం, అది మన కృతజ్ఞత. మనం అమ్మవారి మీద మనకున్న భక్తిని చాటుకోవడం. ఆ విధంగా అమ్మకు మనం కృతజ్ఞతలు అప్పచెప్పినాం అనే ఒక సాంప్రదాయం, అదే ఉనికి సాంప్రదాయం అయితే. అందుకే ఆషాఢ మాసంలో బోనం అనేది అమ్మవారికి చేయడం చాలా మంది మొదటి నుంచి వస్తుంది. సో మీరు దాదాపు 26 సంవత్సరాల నుంచి కూడా జోగెత్తుతున్నారు కాబట్టి, ముఖ్యంగా మన వేములవాడకి సంబంధించి వేములవాడకి మీకున్న అనుబంధం ఏంటి? వేములవాడకు నాకున్న అనుబంధము పుట్టింటికి బిడ్డకున్న సంబంధం. ఓ సూపర్. దాన్ని అది నేను అంతకు మించి ఇంకేం పెద్ద పదం ఉంటుందో నాకు తెలియదు. వేములవాడ రాజన్న సన్నిధి నాకు పుట్టినిల్లు. నేను ఇంకా ఏ బంధువులు, చుట్టాలు, పెళ్లిళ్ళు ఇవన్నీ నాకేం తెలియదు. రాజన్ననే, రాజన్నతోటే రాజన్ననే
నా అనుమానమున రాజన్నతోటే నా జీవితం అనేది నడుస్తా ఉంది. నడుస్తూనే ఉంటుంది. ఇది నాకు పుట్టినిల్లు, వేములవాడతో నాకున్న అనుబంధం మాటలో చెప్పలేనిది. ఓ సూపర్, పుట్టినిల్లు లాంటిది అన్నప్పుడే అర్థమైపోతుంది. లాంటిది కాదు, పుట్టినిల్లే. సూపర్, చాలా చాలా. ఎందుకంటే అంత భక్తితో కొలుస్తున్నారు స్వామివారిని. ఇప్పుడు అంత భక్తితో మీరు స్వామివారిని కొలుస్తుంటారు కాబట్టి ఏమైనా కోరుకున్నారా మీ లైఫ్ లో? నేను ఇది కావాలి, నాకు ఇది ఇవ్వయ్యా శివయ్య అని చెప్పేసి ఎప్పుడైనా కోరుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? స్వామి నేను ఎప్పుడు నాకంటే ఏం కోరుకోలేదు, ఏ కోరిక కూడా నేను స్వామిని కోరలేదు. అంటే అడిగినా, నేను స్వామిని ఏమని అడిగినా అంటే, నా తలరాతలో లేనిదైతే నాకు జరగదు కాబట్టి ఉన్నదే జరుగుతా ఉంది, అది ఎదుర్కొనే బలం మాత్రం నాకు ఎప్పుడు ఇవ్వు స్వామి, నీ పాదాల దగ్గర నాకు ఎప్పుడు నీ భక్తి దగ్గర నీయకు అని చెప్పని మాత్రం మొక్కుతా. ధైర్యాన్ని ఇవ్వాలని, తట్టుకునేంత శక్తిని ఇవ్వాలి. ముఖ్యంగా తన పాదాల దగ్గర మాత్రం నా భక్తి అనువంత కూడా తగ్గొద్దు స్వామి, అదే వరం కావాలని అంట, అంతకు మించి నేను ఏం కోరలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు నా తలరాతలో ఏది జరుగుంటే అదే జరుగుతుంది అని చెప్పేసి అన్నారు కదా, నిజంగానే ఉంటాయి అలా? మన తలరాతలో రాసే పంపిస్తారా? నేను అన్నా అనకపోయినా కూడా మన వేదం చెప్పేది, మన పెద్దవాళ్ళు చెప్పేది, ఎన్నో వెనకటి నుంచి ఉన్న వాస్తవం మాట ఏంటి అని అంటే మన తలరాత. ఏది జరిగినా ఏదైనా కూడా నీ తలరాత ఇంతే అని అనడం గాని, నా తలరాతలో ఇదే ఉంది కావచ్చు అనడం గాని మనం వింటూనే ఉంటాం. ఎప్పటి నుంచో వింటున్నాం, అంటే ఉంది కాబట్టే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. స్వామిని అయితే నేను ఎప్పుడు మనోధైర్యం ప్రసాదించి స్వామి అని అడుగుతాను అంతే. సో అంతేకాకుండా ఇప్పుడున్న యువతరానికి, ఇప్పుడు జోగెత్తే వాళ్లకు మీరిచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు కొత్తగా జోగెత్తుతారు కదా, వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళకి ఇచ్చే సందేశం అంటే, ఇప్పుడు ఏది చెప్పినా మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని ఇంకోలాగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎవరిని కించపరిచేలాగా నేను ఫస్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు. అందరం దేవుని బిడ్డలమే, అందరం దేవుని సేవలో ఉన్న వాళ్ళమే. కాకపోతే జోగెత్తడం అనేది ఇప్పుడు చాలా మందికి కొన్ని ఫ్యాషన్ గా కాకుండా మనది ఏదైతే సాంప్రదాయం ఉందో అది ఖరాబ్ కాకుండా దాన్ని ముందుకు తీసుకుపోవాలనేది మాత్రం చెప్పగలుగుతా. సో కొన్ని ఏళ్ల నుంచి మీకు వేములవాడకు మీకు చాలా అనుబంధం ఉంది అని చెప్పారు కాబట్టి, వేములవాడ భక్తులకు మీరు ఇచ్చే ఒక సజెషన్ అంటే మెసేజ్ ఏంటి? వేములవాడ భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు కాబట్టి భక్తులకు మీరు ఇచ్చే ఒక చిన్న సందేశం ఏంటి? చిన్న సందేశం ఏంటి అని అంటే, రాజన్న దేవుడిని వేములవాడకు వచ్చి రాజన్నను కొలుసుకునే భాగంలో రుద్రాక్ష ధారణ అనేది ఉంటది. రుద్రాక్ష వేసుకొని స్వామివారిని పూజలో ఒక సోమవారాన్ని స్వామివారికి కేటాయించుకొని స్వామిని ఆ ఒక సోమవారం రోజు నీతి నియమాలతో కొలుచుకోవాలనేది ఒక నియమం ఉంది. దాన్ని చాలా మంది ఏమనుకుంటున్నారంటే, రాజన్నను పెళ్లి చేసుకున్నాము అనేది ఒకటి అనే ఫీలింగ్ లో కొన్ని కుటుంబ సమస్యలు, కలహాలు. ఎవరు పెళ్లి? జోగినీళ్ళు కాదు, అందరూ వస్తారు ఇందులో. జోగినీళ్ళనే కాదు, శివశక్తులు వస్తారు, మామూలు వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. ఆ ఒక్క రుద్రాక్ష ధారణ చేయించుకొని స్వామితో పెళ్లి అయింది అని చెప్పని కొన్ని కుటుంబాలలో కలహాలు రావడం జరుగుతుంది. దాన్ని కొంచెం స్వామివారితో లగ్గం అనేది కాకుండా, స్వామిని నా కుటుంబం బాగుండాలి, మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా పాడి పంటలు అన్ని బాగుండాలి అని చెప్పని మేము స్వామిని కొలుసుకునే ఒక భాగంగా భావించుకొని, స్వామి భక్తితో మేము మొక్కుతున్నాం అనుకోవాలి తప్ప మేము పెళ్లి చేసుకున్నామని మాత్రం అనుకొని స్వామికి మాటలు లేవద్దు, అందరు మాటలు తెచ్చుకోవద్దు. ఇది ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా. అందరూ బాగుండాలి, అందరూ అన్నిట్లలో ముందుకెళ్ళాలి, అందరికీ స్వామివారు తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు మాత్రం నేను ముందుంటారు. సో అంతేకాకుండా ఇప్పుడు మీరు జోగినగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా మంది కూడా మీ దగ్గరికి ప్రశ్నలు చూడడానికి వస్తుంటారు కదా, అంటే ఏమన్నా అంటే నిజంగానే జరుగుతుందా అలా? అంటే మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి చాలా మందికి విశ్వాసం ఉంది, నమ్ముతున్నారు. ఒక నమ్ముతేనే కదా ఎవరైనా మళ్ళీ వస్తూనే ఉంటారు. నమ్మకమే, ముఖ్యంగా నమ్ముతూనే వస్తూనే ఉంటారు. సో జరిగిన వాళ్ళు ఉన్నారా, వస్తున్నారా, ఏమంటున్నారు అంటే, మా అమ్మ మీరు చెప్పింది ఖచ్చితంగా జరిగింది, మాకు అనుకున్నది అయింది అని చెప్పేసి అన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఉన్నారు మీ దగ్గరికి? నేనంత గొప్పగా దాని గురించి నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎవరెవరి సమస్యలతో వస్తారు, వచ్చిన తర్వాత వైని అమ్మ అని చెప్పని అమ్మకి వాళ్ళ భక్తి కొద్దీ వాళ్ళ మనసు ఉన్నదాన్ని బట్టి వాళ్ళ కృతజ్ఞత ఏదో రకంగా అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వడమో, సీరసార పెట్టడమో లాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే మాత్రం నా గురించి నేను గొప్పగా అనుకోను. నాకంటూ ఏం లేదు, నేను ఒక మానవ మాతృరాలను. నా మీద స్వామి ఉండడం వల్ల నాకు ఈ అదృష్టం వచ్చింది కాబట్టి ఆ ఘనత అంతా స్వామికి. అంటే ఇంకొకటి ఏంటంటే, మీరు అంటే ఎక్కడ అమ్మ నాన్న కుటుంబ నేపథ్యం ఎక్కడ మొత్తం కొనసాగింది చిన్నప్పుడు? మరి
పాలకుర్తి. పాలకుర్తిలోనే అందరున్నారు, అమ్మ నాన్న అందరున్నారు. కాకపోతే నా 13వ ఏట నేను కుటుంబం నుంచి పక్కకు జరగడం అనేది జరిగింది కొన్ని కారణాల వల్ల. చెప్పాను కదా కమ్యూనిస్ట్ పార్టీ అనేసి. నేను ఎక్కడైనా కూడా నేను ఇది చెప్తాను, కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి దాని వల్లనే కదా, దేవుడు నమ్మకం లేకనే కదా నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను. తర్వాత నేను వరంగల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, అక్కడనే మొత్తం ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయడం. ఇంటర్ సెకండ్ ఇయర్ నాకు 10th అప్పటి నుంచి 9th అప్పటి నుంచే అమ్మ నాకు అది అర్థం అయ్యేది. తర్వాత నాకు తెలియనప్పటి నుంచి కూడా చికాకులు అయ్యేది, చాలా ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదుర్కొన్నాను. తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారి సేవలో కొనసాగుతూ నేను ఒంటరి ప్రయాణమే చేశాను. అమ్మవారే అనిపించారు అనుకో కదా, అమ్మవారు స్వామివారు, ముఖ్యంగా శివయ్య మనం వెళ్ళంటే ఉండి మనం ఇంతవరకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. శివయ్య మన అన్న అంతే. అమ్మ నాన్న దూరం అని అన్నారు కదా, అమ్మ నాన్న దూరం లేరు, మనతో పాటు ఉన్నారు, మనలో. ఆయన సేవ కోసం అట్లా చేసిండేమో, నేను దూరం అయినా అంతే. నిజమే. ఇప్పుడు దేవుడిని మర్చిపోతే మన మైండ్ అంతా దేవుడి మీదకి మళ్ళాలని చెప్పేసి మనందరినీ కూడా అన్నిటికీ దూరం చేస్తాడంట. కష్టాలు తెప్పిస్తాడట, కన్నీళ్ళు తెప్పిస్తాడట, బాధలు తెప్పిస్తాడట. ఆ టైంలో మనం ఏం చేస్తాం? స్వామి వారిని కొలుస్తాం. స్వామి మీరే ఉన్నారు, మీరే దిక్కు అని కొలుస్తామా కొలవమా? ఇది నేను చాలా విన్నాను, ఎక్స్పీరియన్స్. అయితే అమ్మ నాన్నకి దూరం అయ్యాను అని అంటే స్వామి తన దగ్గర చేర్చుకోవడం కోసం ఈ యొక్క సమస్య, ఈ సందర్భాన్ని ఆయన సృష్టించుకున్నాడేమో. ఉంటుంది కదా, చాలా ఉంటుంది. దేవుడు శివుడాజ్ఞ లేని చేయమైనా పుట్టదంట. ఆయన ఆజ్ఞ లేని మనం ఏం చేయలేము. సరే, అట్లా తీసుకొచ్చినా కూడా స్వామి నన్ను ఇవాళ 10 మందిలో తన బిడ్డగా నిరూపించింది కదా. ఇప్పుడు మీరు అమ్మ నాన్న దూరమైనా అన్నారు, కానీ మీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? అమ్మ మీరే దిక్కు అని చెప్పేసి ఎంతమంది వస్తున్నారు కదా. అదృష్టంగా భావించాలి. మీరే ఉన్నారు అమ్మ అని మిమ్మల్ని కొలుస్తున్నారు ఇప్పుడు భక్తులు, కొన్ని వేల మంది ఉండొచ్చు కదా. సూపర్. సో ఇప్పుడు యువతకి సాంప్రదాయాలు అంటే కొంచెం పట్టించుకోవట్లేదు, ఎక్కువ మొబైల్ ఫోన్స్ కి. ఇప్పుడున్న సాంప్రదాయాలు పాటిస్తున్నారు కాబట్టి సాంప్రదాయాలు పాటించాలన్నా, సో ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తే బాగుంటుంది? ఖచ్చితంగా సాంప్రదాయాలు అంటే మరుగున పడిపోతున్నాయి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు యువతకి? అంటే కొంతమంది బుద్ధితో మెదిలే వాళ్ళు ఉన్నారు, కొంచెం బుద్ధి తప్పి మెదిలే వాళ్ళు ఉన్నారు. అయితే భక్తిలో కొనసాగడం వల్ల కొన్ని చెడలవాట్లకు దగ్గర కాకుండా మంచి ఆలోచనతో మెదులుతారు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చూసి ఇలా దేవుడు అంట, వీళ్ళకి చీరలంట, వీళ్ళు అమ్మవారి వేషధారణలో ఉండడం ఏంటి, వీళ్ళు మంచి చేయడమేమో కానీ వీళ్ళ వల్ల ఏమని అర్థాలు అనే కోణంలో ఆలోచించే వాళ్ళు చాలా. అవి పక్కన పెట్టి పిల్లలు చాలా మంది ఈ రోజులలో గంజాయి గాని, సిగరెట్ గాని, మొబైల్ ఫోన్, అదే క్రికెట్ అయిపోయింది, అదే వాలీబాల్ అయిపోయింది, అదే అన్నీ ఒకప్పుడు ఎట్లా అంటే బయటకు వెళ్ళి పిల్లలు ఆడుకునే వాళ్ళు. అలాంటిది ఏది లేదు. చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారు. అలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది. నేను అదే చెప్పగలుగుతాను. ఎందుకంటే దాని వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది, తర్వాత జరిగే ఇబ్బంది ఎంత ఉన్నది అనేది అది కాలమే చెప్తుంది. అయితే కొంచెం భక్తి అనేది కూడా పిల్లలకు ఫస్ట్ నుంచే అలవాటు చేయాలి. దాని వల్లనైతే నష్టమైతే ఏం లేదు కదా, భక్తి వల్లనైతే నష్టం లేదు కదా, మంచి జరుగుతుంది, నష్టమైతే లేదు. కాకపోతే భక్తి మన సాంప్రదాయాల మీద, మన పండుగల మీద మనం ఈ పిల్లలకి, భవిష్యత్ తరాలకి ఇది మనం అందిస్తే వాళ్ళు ఈ చెడు మార్గాలు తప్పుతాయి అనేదా ఇది ఒక భాగం అని మాత్రం నేను భాగం అనుకుంటున్నాను. ఇది ముఖ్యమైన అంశం అని కూడా నేను అనుకుంటున్నాను. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఏదైనా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చెడుదారి పట్టాలన్నా మొదటి నుంచే మంచి నడవడిక అవలంబిస్తే ఈ రోజు ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి. వాటి వల్ల ప్రకృతి కూడా దారి తప్పుతుంది. మనం చేసుకున్నది, మనం ఎవరిని నిందించనీకి లేదు. ముఖ్యంగా ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉండాలి. క్రమశిక్షణ నడిపించాలి. ఎవరికైనా తల్లి తండ్రి ఫస్ట్ గురువులు కాబట్టి వాళ్ళ నుంచి రావాలి. కాబట్టి ప్రతిదీ మొదటి నుంచే చెప్పాలి. ఇది ఇలా ఇట్లుండాలి, ఇది ఇలా జరగాలి అని చెప్పని చెప్పుకుంటూ భక్తి అనేది మన పురాణాల గురించి, మన దేవీ దేవతల గురించి, మన ఆధ్యాత్మికమైన కార్యక్రమాల గురించి పిల్లల ఫస్ట్ నుంచే నేర్పుకుంటూ వస్తే వాళ్ళు కూడా ఎలాంటి చెడు త్రోవ తొక్కకుండా ఉంటారు. ఇది ఉంటారు అనేది మాత్రం ఖచ్చితం. సో అమ్మ, ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది కూడా అమ్మగానే భావిస్తారు, ఒక అమ్మవారిలా భావిస్తారు. కాబట్టి చాలా అనర్థాలు జరుగుతున్నాయి లోకంలో. చిన్న పిల్లలు చేయడం గానీ, యువతను గానీ, అసలు ఏంటిది ఇది? ఇప్పుడు చిన్న పిల్లల మీద జరిగే ఇలాంటి అది నోటితో చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. అంత మనసు కూడా కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే అది అనడానికి బాగాలేదు, పలకడానికి బాగాలేదు.
అలాంటి అనడానికి పలకడానికే నేను ఇష్టపడట్లేను, కానీ వాళ్ళ అకృత్యాలు చేయడానికి వాళ్ళకి మనసు ఎట్లా వస్తుందో అది వాళ్ళకే వదిలేయాలి. వాళ్ళు చేసుకున్న దానికి దేవుడు శిక్ష వేస్తాడు అనేది అయితే ఖచ్చితంగా జరుగుద్ది. కానీ ఈలోపు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా శిక్షించాలనేది అది ప్రభుత్వానికే వదిలేస్తున్నా. లోకాన్ని అంతా చూస్తున్నాడు అనేది ఒకటి ఉంది, అది జరిగినప్పుడు మాత్రం అది వేరే. ఇప్పుడు ఈ ప్రకృతి వెనకకు జరగడం అనేది కూడా దాని వల్లనే అని నేను అనుకుంటున్నాను. కొన్ని విపత్తులు రావడం గానీ మనకి హెచ్చరిక అనేది వస్తుంది. కాబట్టి ఎవరెవరు ఇలాంటి పనులు చేసే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు జరిగే ఈ కాలంలో నాలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు దేశాన్ని దేవుళ్ళని ప్రేమించే వాళ్ళకి ఇది మనసు కష్టంగా ఉంటది. ఇలాంటి టైంలో ఈ సన్నివేశం ఇవన్నీ వినడానికే నా భూమి మీద ఉంది అని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా అమ్మ కర్మ అంటే గుర్తుకొచ్చింది. కర్మ నిజంగానే పనిచేస్తుందా అమ్మ? అంటే నీ కర్మ ఇంతే, నీ కర్మ మనం అనుకుంటాం కదా నా కర్మ ఇంతే కావచ్చు అని. నిజంగానే కర్మ అంటే ఏంటి? కర్మలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. కర్మ అనేది ఖచ్చితంగా ఉంది. మన వేదాలు చెప్పేది, మన దేవుళ్ళు చెప్పేది, మన ఋషులు మనకు ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయ పరంగా కూడా కర్మ అనేది ఖచ్చితంగా ఉంది. మనం ఏదైతే చేస్తామో తిరిగి మనకు అదే వస్తుంది. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది ఖచ్చితంగా. కానీ మోసం ఇస్తే మోసమే జరుగుతుంది. అయితే కొంచెం ఏంటిది అని అంటే ఇప్పుడు కలికాలం అనేది ఉన్నది కాబట్టి అందులో ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, కానీ తప్పకుండా మాత్రం వస్తుంది. కానీ ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాలు పట్టేది, కానీ అది ఇప్పుడే వచ్చేస్తుంది. కర్మ అనేది ఎంబడే జరుగుతుంది, తప్పకుండా వస్తుంది. కర్మ అనుభవించక మాత్రం ఎవరు తప్పించుకోలేరు. కర్మ నుంచి తప్పించుకోలేరు. ఏది ఏమైనా ఎక్కడి నుంచి అయినా పోలీస్ స్టేషన్, జైలు, ఎనీథింగ్ ఎక్కడి నుంచి తప్పించుకున్నా కూడా కర్మ నుంచి తప్పించుకోలేరు. కర్మ ఉంది ఖచ్చితంగా, జరుగుతూనే ఉంటది, జరగక మానదు. సో చాలా మంది కూడా కర్మకు భయపడడం లేదు, అది ఎప్పుడో వస్తుందిలే అని అనుకుంటున్నారు. ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి అసలు భయపడడం లేదని అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? కర్మ లేదు అని చేసే విచ్చలవిడి పనుల వల్ల వాళ్ళ కుటుంబం ఆగమవుతుంది, ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడం జరుగుతుంది, వాళ్ళకంటూ ఒక లైఫ్ అనేది లేకుండా జరుగుతుంది. అది కాదా? ముందు నుంచి మనం జాగ్రత్తగా ఉండి ఆ మంచి చెడులకు విలువలిచ్చి చిన్న పెద్దల్ని ప్రేమించి పెద్దవాళ్ళను గౌరవించి ఒక భక్తి సాంప్రదాయాలతో నడవడం వల్ల ఉండడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగానైతే మంచి మార్గంలో నడిపితే వాళ్ళకి బాధలు ఉండకపోవు కదా. వాళ్ళు కూడా మంచిగా కుటుంబంతో హ్యాపీగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మొక్కే టైంలో దేవుణ్ణి మొక్కి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ కుటుంబానికి ఆధారమైంది ఏ వృత్తి అయితే ఆ వృత్తి చేసుకొని పిల్లల్ని అందరినీ చూసుకొని హ్యాపీగా జీవితాన్ని ముందుకు సాగేది కదా. ఇలాంటి పనులు చేయడం వల్ల లైఫ్ అయితే మధ్యలో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, చాలా వరకు ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళని కూడా ఓర్చుకోవట్లేరు, కొన్ని దిక్కుల చంపేయడం జరుగుతుంది. అయిపోయింది కదా, వాళ్ళ జీవితం ఎండ్ అయిపోయింది కదా. కానీ వాళ్ళు అట్లా అనుకోవట్లేదు కదా, మేము ఇది చేసినాం కాబట్టి మాకు ఇది వచ్చిందని చెప్పేసి అనుకోవట్లేదు కాబట్టి అనుభవిస్తారు. వాళ్ళకి తెలియాలి, నేను ఇది పని చేసినా కాబట్టి నాకు ఈ కర్మ అనుభవిస్తుందని చెప్పేసి తెలియాలి. ఏదో రకంగానైతే అనుభవించక తప్పదు, ఏదో ఒక రూపంలో అయితే వస్తుంది, అనుభవించక తప్పదు. ఖచ్చితంగా అనుభవించాలి. ఎలాంటి పనులు మనం ఇప్పుడు ఒక బంతి తీసుకొని గోడ కొడితే తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. ఆకాశంలోకి మనం ఏది చేసినా వచ్చి మన దగ్గరనే పడుతుంది. కాబట్టి అది ఈ తప్పు నేను చేయడం వల్లనే నాకు శిక్ష వచ్చింది అని తను ఆత్మ పరిశోధన చేసుకోకపోయినా కూడా జరిగేది మాత్రం జరగక మానదు. ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష తప్పకుండా ఉంటది, అనుభవించాల్సిందే. ఎవరి కర్మకు వారే బాధ్యులు. సో థ్యాంక్ యూ అమ్మా, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు, అలాగే మా బలగం టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. అడగగానే మీరు ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారు, కానీ 1 అవర్ సేపు మనం చేసాం. సో థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని కలవాలి, ఇంకా మంచి టాపిక్స్ మీద కూడా మనం ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి జోగిని భవానీ మాత చౌదరి గురించి. సో చాలా చక్కగా వివరించారు లోకంలో జరిగే అన్యాయాల గురించి, అలాగే ఆషాఢ మాసంలో బోనాల గురించి. సో అలాగే ఇంకా చాలా విషయాలు కూడా తనతో మనం మాట్లాడడం కూడా జరిగింది. చాలా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు, ముఖ్యంగా కర్మ గురించి చాలా మంచి చక్కటి మెసేజ్ ఇచ్చారు. సో అమ్మను కూడా మనం మళ్ళీ కలుద్దాము, ఇంకా చాలా విషయాల గురించి అడిగి తెలుసుకునేటివి కూడా ఉన్నాయి. ఆషాఢం కాబట్టి ఆషాఢ మాసం గురించి మనం అమ్మతో మాట్లాడడం కూడా జరిగింది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి, చూస్తుండండి బలగం టీవీ.